నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. అందరికీ మరణాత. అందరికీ మరణాత అండి. దయచేసి మీ పక్కన ఉన్నటువంటి సంఘబిడ్డలేని వారికి కూడా మరణాత తెలియజేద్దాం. ఎలాగ రెండు చేతులు జోడించి రైట్, వెరీ గుడ్, సంతోషం. మరి సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న చరణం పాడుకొని వాక్యంలోనికి వెళదాం. ఎంతమంది మనసు ప్రశాంతంగా ఉంది ఈ రోజున? రైట్. ఎంతమంది మనసు ప్రశాంతంగా లేదు? ఎవరు ఎత్తట్లేదంటే చాలా బాగుందన్నమాట. రైట్. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఎంతమందికి జబ్బులు ఉన్నాయి? ఎంతమందికి ఆందోళన, స్థిమితము లేనటువంటి స్థితి ఎంతమందికి ఉన్నాయి కదా? అంటే మొదటగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎన్నున్నా మీరు ఇందాక తెలియజేసినట్లుగా బాగున్నది అని చెప్పడం వెనకాల కారణం ఏంటంటే ఆయన సన్నిధానంలోకి వచ్చాం కాబట్టి. ఆయన సన్నిధానంలోకి వచ్చి అందరికీ మనస్సు ప్రశాంతంగా ఉన్నది అని అంటే అవును ప్రశాంతంగా ఉన్నది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మన ఎదురుగా ఎవరున్నారు? దేవుడే కదా. కాబట్టి మన యొక్క ఆందోళనకరమైనటువంటి స్థితులను తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, తీసివేసేటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఎంత ఆందోళనతో దేవాలయానికి వస్తామో, ఎంత వేదనతో దేవాలయానికి వస్తామో అంతే సంతోషంతో తిరిగి వెళ్ళాలని ఆయన కోరుకునేటువంటి వాడై ఉన్నాడు. అలాగే దీవెన అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. అట్టి నెమ్మదిని, అట్టి ఆనందమును, అట్టి సంతోషమును మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. స్థిమితము లేదు కదా మానవునికి స్థితియందు క్షితియందు, స్థిమితము లేదు కదా మానవునికి క్షితియందు, శ్రమలే కదా. శ్రమలే ఏ చోటాను, శ్రమలే ఏ వేళాను, శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చుచుండును. శ్రమలే మనము బ్రతుకు సమయంబు పొడుగునా శ్రమ పెట్టుచున్నవి సౌఖ్యమేది మనకు. తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు, స్థిమితము లేదు కదా మానవునికి క్షితియందు, శ్రమలే కదా. చూసారా, శ్రమలే. మనము బ్రతికేదే శ్రమల్లో బ్రతుకుతున్నాం. శ్రమలే ఎచ్చోటను, శ్రమలే ఏ వేళను. ఎక్కడ లేవండి శ్రమలు? అన్ని చోట్ల శ్రమలు ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే మేలు కలుగుతుంది అనుకున్నావుగా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి ఏంటి? నువ్వు నమ్ముకున్నా శ్రమలు వస్తాయి, నమ్ముకోకపోయినా శ్రమలు వస్తాయి. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలాడో. బంగారం ఒక హారం తయారు చేయబడాలనంటే ఆ హారాన్ని తయారు చేసేవాడు ఎంతలా కొడతాడు, ఎంతలా షేప్ చేయడానికి ఎంత కష్టపడతాడు, దాన్ని ఎన్ని రకాలుగా అవునా మార్పు చేయడానికి, దాన్ని కొట్టడం, దాన్ని మరలా అగ్నిలో కాల్చడం,
అన్ని చేస్తేనే కానీ ఈ బంగారం అనేటువంటిది ఒక మంచి రూపముగా తయారవుతుంది కదా, మనకేం కావలిస్తే ఆ రూపంలో వస్తుంది కదా. అలాగే మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఎటు కాగలడు? అయ్యా నాకు శ్రమేమీ లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా అని అన్నవారి కంటే నేను చాలా శ్రమల్లో ఉన్నాను, శ్రమలలో నుండే నేను పైకి వస్తున్నాను, శ్రమలలో సంతోషం ఎత్తుకున్నాను అనేటువంటి వారే దేవునికి బహుప్రియులైనటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గమనించండి. కనుక నాకే ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే 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 ఎందుకు అని అనుకున్నావా, అనుకుంటున్నావా? అనుకోవద్దు. మనం బ్రతికేది శ్రమలోనే. శ్రమలే చోటను, శ్రమలే ఏ వేళను. ఈ శ్రమలు పోతే కొత్త శ్రమలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీవు ఒక మంచి హారముగా తయారవడానికి, మంచి రూపమును సంతరించుకోవడానికి నీకు ఈ శ్రమలు వస్తున్నాయి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి శ్రమలు పోగా శ్రమలు వస్తూ ఉంటాయి. ఎలాంటి శ్రమలు వస్తాయంటండి? కొత్త శ్రమలు వస్తూ ఉంటాయి. మీరన్నట్టు అగ్ని వంటి శ్రమలు వస్తూ ఉంటాయి. అవునా కదా? అందుకనే దైవజనులు అయ్యగారు చెప్తా ఉన్నారు కదా, శ్రమలు ఎలాంటి అంట? ఉపకారం. శ్రమలుపకారం, శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగానా. ఏమన్నారండి? శ్రమలుపకారం, శ్రమలేహారం, శ్రమలు ఆత్మకు శృంగారం. శ్రమలు పోగా కొత్త శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ అవే మనకు ఉపకారమైనటువంటి రీతిగా ఉన్నాయనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన వారమైన. శ్రమ పెట్టుచున్నవి సౌఖ్యమేమీ లేదు నాకు అని చాలామంది తమలో అనుకుంటూ ఉంటారు. కానీ మనందరం ఎవరి దగ్గరికి వచ్చాం? ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చాం. శ్రమలు పోయి కొత్త శ్రమలు వస్తున్నాయి, శ్రమలోనే మనం జీవిస్తున్నామనంటే మనం సరైనటువంటి దారిలోనే ఉన్నాం అనేటువంటిది ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఏ శ్రమ లేదు, బిందాస్గా ఉన్నానని అనుకుంటే కనుక నీవు దేవునికి దగ్గరగా లేనట్టే. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ ఏకీవించినటువంటి మనందరం కూడా మరి స్థిమితము లేనటువంటి వారుగా ఒకవేళ ఉన్నను, మన మనస్సుకు నెమ్మది ఇచ్చేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. మన ఆత్మకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. నెమ్మది లేని వారికి నెమ్మదిపరిచేటువంటి వాడు అయి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య సందేశంలోనికి వెళదాం. గత వారంలో చెప్పుకున్నటువంటి వాక్యానికి కంటిన్యూటీగా మనం మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు అనేక వందనాలు, స్తోత్రములు. మహోపకారి, ఉపకారి, సర్వోన్నతుడా, సర్వోపకారి నీకు స్తోత్రములు. నిత్యము దేవదూతల చేతను పరిశుద్ధుల చేతను కొనియాడబడుచున్నటువంటి మహనీయుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. నీ యొక్క వాక్యములో ఉన్న పలుకులను, మర్మములను, అనేక సంగతులను మాకు తెలియచేయమని అడుగుచున్నాం దేవా. ఎంత గొప్ప బోధకులునను ఆ బోధకులందరికంటే గొప్ప బోధకుడు నీవై ఉన్నావు. నీ మాటలే
మేమందరము నాయన సంఘ విశ్వాసులకు తెలియజేసే వారమై ఉన్నాము గనుక నీ యొక్క సేవకుడుగా ఉన్నటువంటి నన్ను మరుగుపరుచుకొని నీ యొక్క వాక్యపు మాటలను పలుకులను మాతో మాట్లాడుమని మమ్మల్ని ఆత్మీయ రీతిగా బలపరుచుమని స్థిరమైన మనస్సు బలమైన బుద్ధి కుదురుగా కూర్చునే గుణం ఇక్కడ ఏకీవించిన మా అందరికీ దయచేయమని వాక్యముని నేను నాని సెలవిచ్చిన మా మంచి బోధకుడును రక్షకుడును ప్రధాన యాజకుడును అయిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఈ యొక్క ఆదివార ఆరాధనలో ఏకీవించిన మనందరకు మన తండ్రి అయిన దేవుని నుండి అలాగనే కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ తండ్రి నుండి కృపయు సమాధానములు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక, ఆమెన్. గత వారంలో ఈ యొక్క వాక్యములో 3 విషయాలు మనము చెప్పుకొని మొదటి విషయాన్ని ధ్యానం చేసిన వారమై ఉన్నాం. ప్రియుడా అనగా ప్రియమైన గాయు అనేటువంటి ఒక సత్యవంతుడైన ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. భక్తిపరుడైన గాయు అనేటువంటి వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క గాయు అనేటువంటి ఆయన యోహాను గారు చెప్పినటువంటి మాటలను బట్టి, దేవుని యొక్క పలుకులను బట్టి ఆయన దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క గాయు సత్యమైన మార్గములో నడిచేటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వాడుగా అంటే సత్యవంతుడుగా సత్యమైన మార్గములోనే నడిచే వానిగా గాయు కనిపిస్తున్నాడు. అలాంటి ఈ యొక్క గాయు విషయంలో యోహాను గారి యొక్క కోరిక ఏమై ఉన్నది అనంటే, నీవు ఆత్మీయ రీతిగా వర్ధిల్లిన ప్రకారం అనలే, వర్ధిల్లుచున్న ప్రకారము. ఏమండి? వర్ధిల్లుచున్న ప్రకారము. నేను ఒకప్పుడు చాలా భక్తిగా ఉన్నానండి, ఇప్పుడు లేనండి. ఒకప్పుడు భక్తి ఎవరికి కావాలి? పాస్ట్ అయినా, ప్రజెన్స్ అయినా, ఫ్యూచర్ అయినా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకోక ముందు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మొదటి కాలములో, మొదటి జీవితంలో నేను చాలా భక్తిగా ఉన్నానండి. రాను రాను భక్తి తగ్గిందండి. ఆ తర్వాత మరలా భక్తి కలిగి ఉన్నానండి. ఇలా కాదండి, అప్ అండ్ డౌన్స్ కాదు. ఒకవేళ అప్ అండ్ డౌన్స్ వచ్చినా వస్తాయి మానవునికి. మరి మనము దేవుని యొక్క భక్తిలో కొనసాగవలసిన వారమై ఉన్నాం, ఆత్మీయ రీతిగా వర్ధిల్లాల్సిన వారమై ఉన్నాం. అందుకనే ఈ యొక్క గాయు అనేటువంటి ఆయన నీవు ఆత్మీయ రీతిగా వర్ధిల్లిన కొలది అని అనలే, వర్ధిల్లుచున్న ప్రకారము అంటే ఆత్మీయ రీతిగా ఆయన వర్ధిల్లుచున్నాడు. ఇప్పుడు యోహాను గారి యొక్క కోరిక ఏంటంటే, నువ్వు ఆత్మీయ రీతిగా చాలా బాగున్నావు, అలాగే దేవుని బిడ్డలారా శారీర రీతిగా కూడా, భౌతికంగా కూడా నువ్వు చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని ఆయనకి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు అనమాట అండి. నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు కదా, శారీరక రీతిగా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే చక్కటి ఆస్తిని కలిగి ఉండాలి. అటు రీతిగా దేవుని యొక్క నామములో యోహాను అనేటువంటి పరమ భక్తుడు ఈ యొక్క గాయుస్ గురించి కోరుకుంటున్నాడు. కనుక నీవు ఆత్మ అనగా నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. పోయిన వారం అంతా కూడా ఆ యొక్క మాట మీద మనం వాక్యము చెప్పుకున్న వారమైన. మరి ఈ సమయంలో రెండవదిగా దాంట్లో చూస్తున్నప్పుడు, నీవు అన్ని విషయములలోనూ, ఏ విషయంలోనట? నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే సంఘబిడ్డలారా, మీరందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప స్థాయిలోనికి వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కానీ, పాస్టర్ గారు కానీ,
మీరందరూ ఎదిగితేనే, మీరందరూ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళితేనే, ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి, ఆస్తుల్లో ఉన్నతమైనటువంటి స్థితి, ఆరోగ్యకరముగా ఉన్నతమైనటువంటి స్థితిలో మీరుంటేనే ఎవరికి ఆనందం? సేవకునిగా నాకు ఆనందం. అలాగే ఈ యొక్క యోహాను గారు కూడా నీవన్ని విషయముల్లో వర్ధిల్లాలి, అలాగే నీ యొక్క ఆరోగ్య విషయంలో చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి నుంచి మనము గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచు ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఏమన్నారమ్మా? ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరూ కూడా హెచ్చించబడాలి. యాజకునిగా నేను హెచ్చించబడాలి, అలాగే విశ్వాసులుగా ఉన్న మీరును హెచ్చించబడాలి. ఇదే కోరుకోవాలి. ఒకరికి ఒకరు కోరుకొనుట, ఒకరికి ఒకరు ప్రార్థించుకొనుట, ఒకరికి ఒకరు హెచ్చైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకొనుట. ఇక్కడ ఈ గాయుస్ అనేటువంటి ఆయన గురించి మనం చూస్తున్నప్పుడు, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయుస్ అనేటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ గాయు మీద కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటారు అని అంటే, ఆయన సత్యమే పలికేటువంటి వాడై ఉన్నాడు. సత్యాన్ని మాత్రమే అనుసరించేటువంటి నీతిమంతుడైన వారి వరసలో ఉన్నాడు ఈ గాయుస్. అందుకనే ఆయనంటే యోహాను గారికి ప్రేమ. ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి మీద మరొక దైవజనుడు ఇలాంటి ప్రేమ కలిగి ఉంటేనే మనం చూస్తున్నాం కదా. మరి ఈ రోజున నీవు కలిగి ఉన్న దానిని నీవు గట్టిగా పట్టుకో, నీవు కలిగి ఉన్న నీతిని నీవు అనుసరించు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా. మనం విశ్వాసంలో జీవిస్తున్నాం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలున్నా నీవు నీతిగా జీవించు, నీతి కలిగి ఉండి జీవించు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా. మరొక చోట మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అంటే ఇంకెప్పుడు ఈ యొక్క బిడ్డలు నీతిమంతులుగా లేరు అని అనుకోవాలా? వెనకాల ఉన్నటువంటి బిడ్డలైన వారు దేవుని యొక్క వాక్యం వినండి. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అనడానికి గల కారణం ఏంటంటే, మనందరం కూడా నీతిమంతుల వరసలో రావాలనే కదా. నీకు ఇంకా చదువు రాదురా, నువ్వు ఇంకేలాగా ఉంటావు అని అంటే అలాగ ఉండమన్న కోరిక తల్లిదండ్రులది బిడ్డల విషయంలో కాదు. నువ్వు ఇంకా బాగా చదవాలి, నువ్వు ఇంకా బాగా ప్రయోజకుడు అవ్వాలి అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఎలాగైతే ఉంటుందో, దేవునికి కూడా మన మీద అట్టి నీతిమంతుల వరసలో ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వారిని ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. అందుకనే గాయుస్ అనేటువంటి ఆయనను యోహాను గారు చాలా గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున సంఘముగా కూడుకున్న వారలారా, గాయు ఎలాగైతే సత్యమందు ప్రతిష్ఠించబడిన వాడై ఉన్నాడు, సత్యమనే మార్గంలో నడుస్తున్న వాడై ఉన్నాడు, అలాగే మనందరం కూడా దేనియందు ప్రతిష్ఠించబడాలి? సత్యమునందు ప్రతిష్ఠించబడాలి. ఆ సత్యము ఎవరు అనగా, సత్యము దేవుడే, ప్రభువే. ఆ ప్రభు యొక్క దేవాలయములో వస్తువులు అనేటువంటివి
మనందరము కూడా ప్రతిష్ఠించబడితే ఎప్పటికీ ఆయన మార్గములో నుండి తప్పిపోమనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వారమైన ప్రియుడా, నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆత్మీయంగా జన్మించినటువంటి గాయు కనిపిస్తూ ఉన్నాడు. ఇంతకు మునుపు దేవుడంటే ఎరగని వాడు దేవుని యొక్క మాటల ద్వారా ప్రభావితమై దేవునిలోనికి వచ్చినటువంటి యొక్క గాయు మరలా వెనక్కి తిరిగి చూడలేదు, లోకం వైపు తిరగలేదు. ఒకసారి రుచి చూచినటువంటి ఆయన సన్నిధానములోనే ఉన్నాడు తప్ప మరలా ఆయన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళని వాడుగా మనం చూస్తున్న వారమైన మీ యొక్క గాయూస్ అనేటువంటి వ్యక్తిని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట నేను చెప్పి ఎదురుకు వెళ్తాను. ఆత్మలో వర్ధిల్లుట అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక చూడండి, రెండు రకాలైనటువంటి వర్ధిల్లుట అనేటువంటిది మనం చూద్దాం. ఒకటి, మనము మన యొక్క జీవితంలో ఉద్యోగపరంగా ఆస్తిపరంగా వర్ధిల్లాలి. రెండు, ఆత్మీయ పరంగా మనము వర్ధిల్లాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆత్మీయ రీతిగా మేమందరం కూడా ఎదుగుతున్నామండి అని అంటే అంతస్తుల పరంగా కూడా ఎదగొద్దు అని చెప్పట్లేదు దేవుడు. నీవు ఉన్నతమైనటువంటి స్థితిలో వర్ధిల్లు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆత్మీయ రీతిగా వర్ధిల్లుట అనేటువంటిది విశ్వాసి జీవితంలో మనం చూస్తే ఒక గొప్ప స్థితిని మనం చూడగలము. దేవుని యొక్క వాక్యం చేత అంతకంతకు దేవునిలో ఎదగడం అనేటువంటిది. మరి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనము మొదటి వచనంలో గమనిస్తే గనుక, నీవు నీ దేవుడైన యెహోవా మాట, ఏమన్నారమ్మా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదటండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించిన ఎడలా, ఏమంటే ఎంతమంది మర్చిపోయారు మీలో మనలో? ఆయన ఆజ్ఞలను కేవలం ఈ యొక్క మోషేసు ఉపవాసాలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకున్నామా? లేక నిత్యము ప్రతిరోజు ఆయన ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం వర్ధిల్లాలి అని అంటే చూడండి, ఆత్మీయ రీతిగా వర్ధిల్లాలన్నా ఈ యొక్క ఆజ్ఞలు పాటించాలి. అలాగే నీవు లోకములో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలన్నా ఈ యొక్క ఆజ్ఞలు పాటించాల్సిందే. అదే ఈ యొక్క వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన మాట శ్రద్ధగా నీవు విను, పెడచే వినిపెట్టకు. వెనకాల మన యూత్ చాలామంది ఏం చేస్తూ ఉంటారండి? సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. అందుకనే సెల్ ఫోను ఆఫ్ చేయండి, సెల్ ఫోను రింగ్లో పెట్టండి, మీ ముఖాలు నా వైపు మాత్రమే చూడండి అని అనేది వట్టినే కాదు. ఎందుకని అంటాడు యాజకుడు? చెప్పాలి, మీరు శ్రద్ధగా వాక్యాన్ని వింటారని. ఎందుకు వచ్చారు? సెల్ ఫోన్ చూడడానికి వచ్చారా? దేవాలయానికి పక్కన ఉన్నవాడితో సోదేయడానికి వచ్చారా? పక్కన ఉన్నవాడితో ఇంట్లో విషయాలన్నీ చెప్పడానికి వచ్చారా? అలా చెప్పాలంటే పార్కులు ఉన్నాయి, బయట చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ దేవాలయం కాదు. నీ గురించి నువ్వు చెప్పుకోవడానికో, నీ ఈ వారం అంతా నీ ఇంట్లో జరిగిన పోసగుచ్చి చెప్పడానికో కాదు ఈ స్థలం. ఆయన యొక్క వాక్యమును శ్రద్ధగా వినడానికి, శ్రద్ధగా విని ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయములో మదిలో నిలుపుకొని జీవించడానికే కదా. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని చెవిని పెట్టొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే మన జీవితం కూడా శ్రద్ధగా వెళుతుంది, మన జీవితం వర్ధిల్లుతుంది. నీ జీవితం వర్ధిల్లాలి అని అంటే ఆయన యొక్క వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినాలి. అదే చెప్తా ఉన్నాడు, శ్రద్ధగా విని నేను నీకు నేడు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ
చూసారా, వినడమే కాదు, ఏం చేయాలట? ఆజ్ఞలను అనుసరించాలి. అనుసరించి ఏం చేయాలట? నడుచుకోవాలి. విన్నాం, నడుచుకుంటలా, అప్పుడు ఎలా ఉంటుంది? మనలో వృద్ధి కనిపించదు, మనం వర్ధిల్లేటువంటి స్థితి మనకు కనిపించదు. కనుక దేవుని యొక్క మాట, యాజకుని ద్వారా వచ్చు మాట నీవు ఆలకించినట్లయితే, విన్నట్లయితే, నడుచుకున్నట్లయితే, దేవుని విశ్వాసులారా, మనందరం తోముకునేటువంటి పేస్ట్ ఉంది కదా, ఏంటా పేస్ట్? కోల్గేట్. కోల్గేట్ అనేటువంటి ఆయన ఆ కోల్గేట్ ఈ యొక్క పేస్ట్ను మరి స్థాపించినప్పుడు ఆ బిజినెస్లో ఎంతో వృద్ధిగా చేయబడ్డాడు కదా, అంటే వృద్ధి పొందాడు కదా. మరి అలాంటి సమయంలో ఆయన వృద్ధి పొందడం గల కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క యాజకుడిని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సలహాను బట్టి ఆయన నడుచుకున్నాడు గనుక ఆయన ఏమయ్యాడు? ఆయన వర్ధిల్లాడా? వర్ధిల్లుచు ఉన్నాడా? ఓ గాయూస్, నీవు వర్ధిల్లుచున్న ప్రకారము, ఓ కోల్గేట్ నీవు వర్ధిల్లిన ప్రకారము అని చెప్పుకోవడానికి కాదు, ఇంకా వర్ధిల్లుచునే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ యొక్క వ్యాపారం బాగా వృద్ధిలోనికి రావాలి అని అంటే నీ యొక్క 10వ భాగం ఏం చేయాలా? దేవునికి ఇవ్వాలి. అంతే. దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అని అన్నాడు. ఆ దైవజనుని యొక్క మాట విన్నాడు, వెళ్ళి ఆ ప్రకారముగా నడిచాడు, చేశాడు గనుక దినాభివృద్ధి చెందాడు. 10వ వంతు ఇవ్వడం మానేశాడు, 90వ వంతుకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ 10వ భాగం అయితే దేవునికి ఇమ్మన్నాడు, ఆ 10వ భాగాన్ని ఆయన దగ్గర ఉంచుకున్నాడు. 90% దేవునికి ఇవ్వడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆ 10వ భాగంతో ఇంకా ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించిన ఆయన ఆస్తి తరిగిపోని ఆస్తి ఉన్నది. మిగిలిన 90వ భాగములో పేదలైన వారికి, దేవునికి, దేవుని బిడ్డలారా, దైవ పరిచర్యకు ఎంతో ఆయన సహకారిగా ఉన్నటువంటి వాడైనాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్కును, దైవజనుని యొక్క వాక్కును శ్రద్ధగా ఆలకించినందువలననే కదా. ఈ రోజును కూడా ఈ దేవాలయంలోకి వచ్చినటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని, యాజకుని యొక్క మాట శ్రద్ధగా విన్నట్లయితే నీవు బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా ఏమవుతావుట? ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువా మా హితబోధకుండా. ఏ బోధకుడు? హితబోధకుడు. హితబోధ అంటే మంచి బోధ, చెడ్డ బోధ చెప్పట్లే. హితబోధ మీకు తెలియజేస్తున్నాడు యాజకుడు. ఆ హితబోధను నీవు ఆలకించినట్లయితే నీవు వృద్ధిలోనికి వస్తావు, వర్ధిల్లుతావు. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చాలా గొప్ప గొప్ప సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. 2వ వచనంలో చూస్తే చూడండి, 1వ వచనంలో చివరిలో చూస్తే రైట్, నడుచుకొనిన ఎడల యెహోవా నిన్ను ఏమన్నారండి? నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. ఆమేన్ అనండి. ఆమేన్ అనువాడు నన్ను సమస్తమైన జనముల కంటే దేవుడు హెచ్చించును గాక. మిమ్ములను సమస్తమైన జనముల కంటే దేవుడు హెచ్చించును గాక. ఎప్పుడు? ఆయన మాటను శ్రద్ధగా వినిన ఎడల, ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనిన ఎడల. నువ్వు దొంగతనం చేతురా, నేను దొంగతనం చేస్తానండి, హెచ్చించబడవు.
నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవేం చేయాలా? ప్రార్థన చేయి. నేను చేయనండి. ఇరుగు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు. నేను అలాగే ఉంటానండి, అయినా కానీ నేను వర్ధిల్లానండి. వర్ధిల్లో. ఇతరులైన వారిని గౌరవించు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవం పొందుకో కదా. ఆ గౌరవం ఎలా వస్తుంది అని అంటే, అది కూడా లింకప్ విత్ గాడ్స్ వర్డ్స్, లింకప్ విత్ ప్రేయర్స్ కదండి. కనుక ఈ రోజున ఎంతమందికి మీలో కోరికలు ఉన్నాయి? నేను అంబానీలాగా అయిపోవాలి, లేకపోతే బిల్ గేట్స్ లాగా అయిపోవాలి అనేటువంటి కోరిక ఎవరిలో ఉందా? ఎందుకు? కోరుకోండి. మీ యొక్క ఆలోచన ఎక్కడి వరకు ఉండాలా? నక్షత్రాల వరకు ఉంటే కనీసం మూనుకైనా చేరతారు. అదే మూను వరకు ఉంటే మూను కింద వరకైనా చేరతారు. కనీసం 40 అంతస్తుల వరకు ఉంటే దాని కింద వరకైనా చేరతారు. అక్కడి వరకు కూడా లేదనుకోండి, మీలో ఏమి లేనట్టు అనమాట. ఆశ లేదు, వర్ధిల్లాలనేటువంటి ఆలోచన అంతకన్నా లేదు. కనుక మన ఆలోచన ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిగానే ఉంటూ ఆయన వాక్యము ద్వారా నడుచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా దీవించేటువంటి వాడై ఉన్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, ఇక్కడ మన వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా, నీవెప్పుడైతే ఆయన మాట ఆలకించి నడుస్తావో దీవెనలన్నీ వచ్చి నీ మీద అలా పడిపోతూ ఉంటే, ఎలాగా? వర్షము వలె, తుపర్ల వలె, అలాగే మంచు వలె కురుస్తుందనుకోండి. మంచు కురుస్తుందనుకోండి, ఏదైనా అడ్డు పెట్టుకుంటావు. వర్షం కురుస్తుందనుకోండి, గొడుగడ్డు పెట్టుకుంటూ ఉంటావు. అదే దేవుడు దీవెనలు కుమ్మరిస్తున్నాడు అనుకోండి, నువ్వు అడ్డు పెట్టుకుంటావా? నాకు వద్దండి బాబు ఇంత దీవెన, నాకు వద్దు బాబు ఇంకా ఇంత అభివృద్ధి అని అనుకుంటావా? నీవు ఆశీర్వదించబడిన కొలది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు కదా. నన్ను ఇంకా బ్లెస్ చేయి ప్రభు, నన్ను ఇంకా బ్లెస్ చేయి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకనే ఆయన మన మధ్యలోనికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. పాపుల రక్షణ కొరకు రక్తం చిందించడమే కాదు, అలాగే మనందరం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలనే ఆయన ఆశపడేటువంటి దేవుడై ఉన్నాడు. నీవు నీ పట్టణములో ఏమన్నాడంటే, నీవు పట్టణములో దీవించబడదువు. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదు. అంటే ఇదిగో హైదరాబాద్ పట్టణంలో ఉన్నవారులారా, నీవు దీవించబడాలి. ఎస్, పల్లెటూరులో ఉన్నవారులారా, నువ్వు దీవించబడాలి. నువ్వు పట్టణంలో ఉన్నా దీవించబడతావు, నువ్వు పల్లెటూరులో ఉన్నా దీవించబడతావు, నువ్వు అమెరికాలో ఉన్నా దీవించబడతావు, లండన్ వెళ్ళినా దీవించబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. ఒకే ఒక కారణం ఏంటి అని అంటే, శ్రద్ధగా వినడం ఆయన మాట. నువ్వెక్కడికి వెళ్ళినా సరే యు విల్ బ్లెస్డ్ బై ద గాడ్. నీ గర్భఫలము, నీ యొక్క భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు ఏమవుతాయట? దీవించబడతాయి, డబల్ అవుతాయి. ఎంతమందికి కావాలి డబుల్ బ్లెస్సింగ్? సింగిల్ ఎగ్ దోశ తింటారా, డబుల్ ఎగ్ దోశ తింటారా? ఎవరన్నా మిమ్మల్ని ఆఫర్ చేశారనుకోండి, టిఫిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడనమాట, సింగిల్ ఎగ్ దోశ కావాలా, డబుల్ ఎగ్ దోశ కావాలంటే ఎవడైనా సింగిల్ అంటాడండి? డబుల్ ఎగ్ దోశ కదండి. అలాగే డబుల్ బ్లెస్సింగ్ కావాలా, సింగిల్ బ్లెస్సింగ్ కావాలంటే ఏ బ్లెస్సింగ్ కావాలి మీకు? డబుల్ బ్లెస్సింగే కావాలి. నువ్వు పట్టణంలో ఉన్నా ఆశీర్వదించబడాలి. రేపటి దినాన నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత, ఏమా ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉన్నావు అంటే, 4 బిల్డింగులు ఉన్నాయండి, 2 స్థలాలు ఉన్నాయండి, మా పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారండి. ఇటు రీతిగా నువ్వు చెప్పగలగాలి.
ఇదే కాదు, ఆత్మీయ రీతిగా కూడా ప్రతి ఆదివారం దేవునిలో ఉంటామండి. దేవుని యొక్క పరిచర్య చేస్తామండి. దేవుని కొరకు వాడబడతామండి. వృద్ధి, వర్ధిల్లుట. ఇలాగ నువ్వెక్కడున్నా వర్ధిల్లుతావు. చూడండి, నీ గర్భఫలము, అలాగే నీ యొక్క భూఫలము, నీ పశువుల మందలు డబల్ అవుతాయి. శ్రమలు వచ్చినాయి యోబు గారికి. శ్రమలో అందరూ ఏమండి, ఆయన పోగొట్టుకున్నాడు కదా, పిల్లలు లేరు, తర్వాత ఆస్తి లేదు, ఆ తర్వాత ఏమండి అందరూ దూరం అయిపోయారు కదా. దూరం అయిపోతే మరి దేవుడు లాస్ట్ ఏం చేశాడు అనమాట, మరలా యోబు గారికి దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట అండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే చూడండి ఏమన్నారమ్మా, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. అంతేకాదండి, మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో అప్పుడప్పుడు మన పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, అన్నా ఎలాగైనా నేను ఈసారి బిజినెస్ మీద ఫోకస్ పెట్టాను అన్న, ఎలాగైనా ఈసారి నేను బాగా డబ్బు సంపాదించాలనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టాను. ఫోకస్ పెట్టాలి. ఎంతసేపు అమ్మ నాన్నగారు పాకెట్ మనీ కాదు, ఎంతసేపు ఈజీ మనీ కాదు. నీవు లైఫ్ మీద ఫోకస్ పెట్టాలి. నీ యొక్క జీవితంలో నీవు ఫోకస్ పెట్టావనంటే ఖచ్చితంగా నీవు వృద్ధిబాటలోకి వెళ్ళాలి. ఇదివరకు ఇచ్చిన దానికంటే, మొదట ఆశీర్వదించిన దానికంటే దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు యోబు గారిని. నువ్వు ప్రార్థన చేయాలి, అయ్యా యోబు గారిని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించు. యోబు గారికి డబల్ ఆశీర్వాదం ఇచ్చావు కదా, అలాగే నన్ను కూడా డబల్ ఆశీర్వాదం ఇవి. చాలామంది ఏం చేస్తారంటే డబల్ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోతారు. డబల్ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవునికి ఇవ్వడం మర్చిపోతారు. దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా, వర్ధిల్లిన కొలది దేవునికి ఏం చేయాలట చెప్పాలి. వర్ధిల్లిన కొలది నువ్వేం చేయాలి, దేవునికి ఇవ్వాలి. కీర్తనల 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఏమన్నారమ్మా, ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క దైవ గ్రంథమును ధ్యానిస్తూ ఉంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, నీవు చేసే ప్రతిదీ కూడా ఏమవుతుందట, సఫలమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ చర్చ్, నీ వర్ధిల్లాలి అనంటే ఆయన వాక్యం చదువు. దినదినం ఆయన యొక్క వాక్యం చదువు, మర్చిపోకు. దినదినము ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆలకించు, నడుచుకో. ఆయన ఆజ్ఞలను బట్టి దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాడో ఒకసారి ఆలోచించే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మనల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, మనం ఎప్పుడు దేవునిలో వర్ధిల్లుతామో మన జీవితంలో, తర్వాత మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 16వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది, చూసారా ఏమన్నారండి, తాను వర్ధిల్లిన కొలది. మనం ఎంతైతే వర్ధిల్లుతామో అంతగా దేవుణ్ణి మర్చిపోకుండా నీవివ్వాలి. అప్పుడు నీ సంఘం అభివృద్ధి అవుతుంది,
అప్పుడు నీ యొక్క యాజకుడు వృద్ధిలోనికి వస్తాడు. నీవు వర్ధిల్లాలని నీ కోరిక ఉంది లేదా? మరి నీ యొక్క సేవకుడు కూడా వర్ధిల్లాలని కోరిక లేదు. చాలామంది అంటూ ఉంటారు, సైకిల్ మీద వచ్చాడండి, మోటార్ సైకిల్ కొనుక్కున్నాడండి, ఆ తర్వాత కారు కొనుక్కున్నాడండి, ఫస్ట్ పురుగుడిసులో ఉన్నాడండి, తర్వాత పెద్ద మేడ కట్టేశాడండి, ఈ వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయండి. ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. దేవుని యొక్క సొమ్మును ఇతరులైనటువంటి వారి దగ్గర నుంచి వస్తే దాన్ని వాడితే సరైనటువంటి క్రమంలో అది మంచిదే. కానీ అలాంటి సొమ్ములు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడకుండా తమ సొంత ఖర్చులకు వాడుతూ దేవునికి దూరముగా చేస్తే అది ప్రమాదకరం. కానీ అన్నీ విడిచిపెట్టుకొని దేవుని యొక్క సేవార్థమై తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, ఆస్తిపాస్తులను, ఊరిలో బంధువులను అందరినీ విడిచిపెట్టి దేవుని యొక్క సేవకుడు వచ్చి సేవ చేసి దినదినము అభివృద్ధి అవుతూ ఉంటాడు, అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందాలంతే. ఓ విశ్వాసి, నీవు వర్ధిల్లితే సరిపోదు, నీ వెళ్ళేటువంటి యాజకుడు కూడా వర్ధిల్లాలి. ఆయన కూడా గొప్ప స్థితిలో ఉండాలని నీవు కోరుకోవాలి. నేను గొప్ప స్థితిలో ఉన్నాను, ఆయన మాత్రం ఇంకా అలాగే ఉన్నాడనంటే ఆయన కొరకు ప్రార్థన చేయి. దేవా, ఆయన సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు ప్రభువా, ఆయనకు మోటార్ సైకిల్ వచ్చేలాగా ప్రార్థన చేయి. ఆయన మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు ప్రభువా, ఆయన కారు వేసుకొని అందాల కోసం, అందచందాల కోసం ఆనందంగా తిరగడానికి కాదు, దేవుని యొక్క సేవార్థమై ఉపయోగపడేటువంటి ఒక కారు దయచే ప్రభువా అని ప్రార్థన చేయి. అయ్యా, నేను అద్దె గృహంలో ఉన్నాను, ఆయనే ప్రార్థన చేశాడు, నీవు నన్ను ఆశీర్వదించావు, నేను ఒక సొంత బిల్డింగ్ కొనుక్కున్నాను, మా అయ్యగారికి అద్దెంట్లో ఉన్నాడు ప్రభువా, ఆయనకో సొంత ఇల్లు దయచే అను ప్రార్థన చేయి. అయ్యా, అనేకులైనటువంటి వారికి సొంత దేవాలయాలు ఉన్నాయి ప్రభువా, మా సేవకుడికి 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, సొంత దేవాలయం లేదు దేవా, 30,000 రెంట్ పైనే కడుతున్నాడు, సొంత దేవాలయం దయచే ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయడమే కాదు, నీవు వర్ధిల్లిన ప్రకారము ఆ సంఘములు దేవుని కొరకు ఇవ్వు. దూరపు కొండలు నునుపు ఎక్కడో ఉన్న వారికి ఇవ్వడం కాదండి, ఇక్కడ నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారి కొరకు. ఈ సంఘములో నీవు అభివృద్ధి పొందుతున్న ప్రకారముగా ఆత్మీయ రీతిగా కానీ అన్ని విధాలుగా కానీ అదే దేవాలయంలో, అదే సంఘములో యాజకునికి నువ్వు అర్పించు. ఎందుకు ఆ సేవకుడు అభివృద్ధి అవడం? ఎస్, దేవుని యొక్క సేవకుడు కూడా వర్ధిల్లాలని కోరుకో, నీ వర్ధిల్లడమే కాదు. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా సంఘ ప్రకారముగా వర్ధిల్లాలి, దేవాలయం రీతిగా వర్ధిల్లాలి, సేవకుడు తన యొక్క జీవితంలో వర్ధిల్లాలి, వర్ధిల్లుచూనే ఉండాలి. అంతే, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మై డియర్ గాయూస్, నువ్వు ఆత్మీయ రీతిగానే కాదు, లోకంలో భౌతికంగా కూడా నీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాన్నగారు దైవ సేవకులుగా ఆయన సేవ చేయుచున్నటువంటి తరుణములో అనేక సందర్భాల్లో మేము అనేక రకాలుగా చాలా పేద రకమైనటువంటి స్థితిలో మేము ఉండేటువంటి వారం. ఎందుకనంటే నాన్నగారు కండక్టర్ జాబ్ వదిలేశారు విజయవాడలో, దేవుని యొక్క సేవలోనికి వచ్చేశారు. దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు 5 బిడ్డల విషయంలో ఈ రోజున ఒకరిద్దరుంటేనే తల ప్రాణం తోక్కొస్తుంది తల్లులకి, తండ్రులకి కదా. కానీ మా నాన్నగారు 5 పిల్లల్ని ఆయన ఎలా పెంచారు, ఎలా పోషించారు. ఒకడికి ఒక బట్టలు కొనాలంటేనే చాలా కష్టమైపోతున్నా ఈ రోజుల్లో. 5 బిడ్డలకు ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ నిజంగా ఎంత కష్టపడి ఉంటారండి నా తల్లిదండ్రులు, అలాగే మీ తల్లిదండ్రులు కదా. కనుక సేవ అంటే ఏదో ఈ రోజున ఆ అయ్యగారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు అని అంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఉపవాసాలు ఉంటాయి, ఎన్నో కడుపు కట్టుకున్న రోజులు ఉంటాయి. కాబట్టి సేవకుని విషయంలో నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి, సహకరించాలి నీ వర్ధిల్లిన ప్రకారము. నా చిన్నతనంలో
నాన్నగారు సేవకుడు కదా, ఆయన ఎంతో కష్టపడి పరిచర్య చేసేటువంటి వారు. కొన్ని రోజులు భోజనం సరిగ్గా ఉండేది కాదు, ఆహార పదార్థాలు సరిగ్గా ఉండేవి కాదు. అయినా సరే అలాగే దేవుని యొక్క ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడిగితే దేవుడిస్తే వాటిని బిడ్డలైనటువంటి వారికి పెడుతూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించినటువంటి వారే ఉన్నారు. నేను చదువుకునేటువంటి నా వరకు నేను అనేక సాక్ష్యాలు కలిగి ఉన్నాను. నా వరకు నేను ఈ రోజున చక్కటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నానంటే దానికి కారణం దేవుడే. ఒకప్పుడు చిన్నప్పుడు దేవుని విశ్వాసాలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నా వస్త్రాలు సరిగ్గా ఉండేవి కాదు, చిరిగిపోయినటువంటి వాటిగా ఉండేవి. ఒక జత మాత్రమే ఉండేది. స్కూల్కి వెళుతున్నప్పుడు ఆ జత వేసుకొచ్చి 2 రోజులు వేసుకొని మరలా ఉతుక్కొని రాత్రంతా ఆరబెట్టుకొని మరలా ఉదయాన్నే వేసుకొని వెళ్ళేవాడిని. ఏదో పారగాన్ చెప్పులు, మామూలు చెప్పులు అనమాట అండి, అలాంటి చెప్పులు వేసుకొని వెళ్తూ ఉండేవాడిని. సరైనటువంటి బ్యాగ్ ఉండేది కాదు, సరైనటువంటి వస్త్రాలు ఉండేవి కాదు. అప్పుడు మా స్కూల్లో ఎన్ఎస్ మేడం అని ఒక ఆమె ఉన్నారు, మరి స్వర్ణజ్యోతి మేడం అని, వారు ఈ రోజున లేరు, ప్రభునందు నిద్రించిన వారే ఉన్నారు. మేమంటే చాలా ప్రేమ ఆ మేడంకి. రక్షణానందం గారు వారి యొక్క హస్బెండ్, ఆయనకి మా నాన్నగారు అన్నా సేవ అన్నా మేమన్నా చాలా ఇష్టం అనమాట అండి. ఒకరోజు ఆ మేడము వారు ఉన్నటువంటి ఆ రూమ్లోకి పిలిచారనమాట అండి. పిలిచి, జీవన్ ఇదిగో మరి నీకు మా అబ్బాయి బట్టలు ఉన్నాయి, నీకు ఇద్దాం అనుకున్నాను, మరి కావాలా అని అడిగింది ఆమె. అని అంటే నేనేమన్నా తెలుసండి, మా అమ్మ నాన్నగారిని అడిగి చెప్తాను మేడం అన్నాను. అమ్మ నాన్నగారిని అడిగి చెప్తావా? నువ్వు తెమ్మంటే ఇదిగో రేపే తీసుకొచ్చేస్తాను. లేదు మేడం, అమ్మ నాన్నగారిని అడిగి నేను అడిగి మీకు చెప్తాను. ఆ తర్వాత రోజు అమ్మ దగ్గరికి వెళ్ళా, నాన్నగారి దగ్గరికి వెళ్ళా, చెప్పా, నాయన అమ్మ మరి మేడం నన్ను ఈ విధంగా వస్త్రాలు కావాలా అని అడిగారు వాళ్ళ అబ్బాయిదంటే, వద్దు బాబు తీసుకోవద్దు, దేవుడు మనకిస్తే మనం తీసుకుందాం, అప్పటి వరకు ఇలాగే నీకున్న వస్త్రాలు మాత్రమే నీవు ధరించు, నువ్వు వెళ్ళు, మనం దేవుని యొక్క సేవకులం, దేవుని సేవ మనకిస్తాడు, నువ్వు అలాగే వెళ్ళు, వద్దని చెప్పు అని చెప్పారు. ఆ తర్వాత వెళ్ళి మా మేడంకి చెప్పానమాట, మేడం అమ్మ నాన్నగారు వద్దన్నారండి, ఏమనుకోద్దన్నారండి, ఆ విషయం కూడా మీకు చెప్పమన్నారు అంటే, సరే బాబు ఏమనుకోనులే అని చెప్పేసి వారు చెప్పడం. ఆహారం లేని సమయంలో ఆహారం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఏలియా ఆకలి వేస్తే కాకులు కాజ్ఞ ఇచ్చి ఏం చేశాడు? ఏలియాకు ఆకలి తీర్చలేదా? కెరీతు వాగు దగ్గర నీళ్ళు ఇచ్చి ఆయన దాహము తీర్చలేదా? అలాగే ఓ సేవకుడా, ఇదిగో నీవు కానీ నీ బిడ్డలు కానీ ఎలాంటి కష్ట స్థితుల్లో ఉన్నా నిన్ను పోషించేవాడను నేనే అని అన్నాడు గనుక, ఆయన మీద విశ్వాసం ఉంచాము గనుక ఈ రోజున 5 బిడ్డలు దేవుడు గొప్ప స్థాయిలను ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప గొప్ప వస్త్రాలను ధరించే వారిగా దేవుడు చేశాడు. అలాగే ఇతరులైనటువంటి బిడ్డలకు కూడా యాజకులుగా ఉన్నటువంటి మేము వస్త్రాలను ఇచ్చే వారిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చాలామందికి యాజకులుగా ఉన్నటువంటి మేము వస్త్రాలు ఇచ్చి ఉన్నప్పుడు వారు వస్త్రాలు ధరించి ఒకే ఒక మాట అంటారు, అయ్యా మీరు ఇచ్చిన వస్త్రాలు యాజక వస్త్రాలు కదా, మేము వేసుకుంటే ఆశీర్వదించబడతాం, దీవించబడ్డాం అనేటువంటి సాక్ష్యాలు మేము చాలా విన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున మనం వర్ధిల్లాం అనంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. అలాగే దాని వెనకాల ఏముండాలి? భక్తి, దాని వెనకాల ప్రార్థన, దాని వెనకాల దేవుని మీద విశ్వాసము నీవు కలిగి ఉంటే నీవు ఎలాంటి ఉద్యోగాల్లో ఉన్నా నీవు ఆశీర్వదించబడతావు, నీవు రాజకీయముగా ఉన్నా ఆశీర్వదించబడతావు, నీవు వ్యాపారము చేస్తున్నా ఆశీర్వదించబడతావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి మార్గములో నీవున్నా ఆయన చిత్తానుసారముగా ఉంటే ఆశీర్వదించబడతావు, ఇది ఖచ్చితం. కనుక దేవుని నమ్ముకున్న వారలారా, నువ్వు ఒకవేళ వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం చేయి, కానీ నీతిగా వ్యాపారం చేయి. వ్యాపారములో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు.
అలాగే ఒకవేళ రాజకీయ పరంగా నీవు ఉందామనుకున్నావా, నీతి కలిగిన రాజకీయం చేయి. ఆ రాజకీయములో నిన్ను దేవుడు గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. క్రైస్తవ బిడ్డలైన వారు కూడా రాజకీయాల్లో ఉండాలి. క్రైస్తవ బిడ్డలైన వారు కూడా వ్యాపారాల్లో ఉండు. నీతి వ్యాపారం చేయి, నీతి కలిగిన వ్యాపారం, నీతి కలిగిన రాజకీయం చేయి. అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో దేవుడు నిన్ను ఇచ్చుతాడు. ఎక్కడైనా దేవుని విశ్వాసులారా, కనుక దేవుని యొక్క మాట నువ్వేం చేయొద్దు, త్రోసివేయవద్దు. త్రోసివేస్తే ఆశీర్వాదం ఉండదు. చూడండి, మనము ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూస్తే చూడండి. రైట్. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. ఏమండి, అసలు ఎవరికైనా సాధ్యమేనా? ఐగుప్తీని ఇంట, అలాంటి యజమానుని ఇంట, అలాంటి రాజు ఇంటిలో ఉండి వర్ధిల్లబడడం, వర్ధిల్లుట అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు యోసేపు గారి విషయంలో ఎంత గొప్పగా కనిపిస్తుందో కదా. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉండొద్దు వెనకాల ఉన్నోళ్ళు. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని వినండి. పక్కన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? నో ప్రాబ్లం, బయటికి వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే ఫోకస్, ఇందాక చెప్పాను కదా, ఫోకస్. నా ఫోకస్ దెబ్బతింటుంది, మీ ఫోకస్ ఆల్రెడీ దెబ్బతినేసింది. సాతానుగాడు వచ్చాడు, ఎంటర్ అయిపోయాడు, మిమ్మల్ని వాక్యాన్ని వినకుండా చేసేస్తున్నాడు. నేను అర్థం చేసుకుంటున్నా. ఇప్పుడు మీ ఫోకస్ దెబ్బతిండమే కాదు, ఎవరు ఫోకస్ దెబ్బతీస్తున్నారు? ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఉండదు, మీ మీద పెట్టాలి నా కనుదృష్టి అంతా. అవసరం అంటారా? కనుక దేవుని బిడ్డలారా చూడండి, వాక్యంలో ఏముంది? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు. చూసారా, ఆయన ఏమవుతున్నాడటండి? ఆయన వర్ధిల్లుచు. అన్నదమ్ములు దూరం చేశారు, అన్నదమ్ములు గుంటలో పడేశారు. గుంటలో ఉన్నవాడు పైకి వచ్చాడు. పైకి వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. తనకు తెలియని స్థలములోనికి వెళ్ళాడు. తనకు తెలియని స్థానములో దేవుని యొక్క భక్తి కలిగి ఉన్నాడు కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డాడు. నిలబడిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఉన్నతమైనటువంటి స్థానములో, స్థాయిలో ఉన్నాడు. రాజ్యాన్ని శాసించే స్థాయిలో దేవుడు ఉంచాడు. రాజే గొప్పగా మెచ్చుకునేవాడుగా ఉన్నాడు యోసేపు. యోహాను గారు ఎలాగైతే గాయుస్ను మెచ్చుకుంటున్నాడో ఉన్న అందరిలో, అలాగే ఈ యొక్క యోసేపుని ఎవరు మెచ్చుకుంటున్నారమ్మా? రాజు మెచ్చుకుంటున్నాడు. కనుక ఈ యొక్క యోసేపు ఏమయ్యాడు అని అంటే కనుక ఏమండు వర్ధిల్లాడు. కారణం ఏంటో తెలుసా? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఆయన అన్నాడు కదా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువా నేను నీకు తోడై ఉన్నాను. అన్ని జనుల మధ్యలో నేనేం చేస్తాను? హెచ్చిస్తా. ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను ఉంచుతా. నీ పేరు గొప్ప చేస్తా. అందుకనే నీవు దీవించబడతావు. నీ ఒంటరి వాడువు కాదు. ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు, నీ ప్రక్కన నీకు తెలుసునా. ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు, నీ ప్రక్కన నీకు తెలుసునా. ఏమన్నారండి? ఒక్కడవని నీవు ఒడలిపోతున్నావా? లేదు, భయపడొద్దు, ఒడలిపోవద్దు, బాధపడొద్దు. నీ ప్రక్కన ఎవరున్నారు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. పెరుగులో తోడు కాదండి. ఏ తోడు?
దేవుడు ఇమ్మానుయేల్, ఆయనే మనకు తోడై ఉన్నాడు. కనుక ఎప్పుడైతే యెహోవా తండ్రి యోసేపుకు తోడై ఉన్నాడో, ఆయన అంతకంతకు ఏమయ్యాడమ్మా? వర్ధిల్లాడు. అలాగే మనకు కూడా ఎవరు తోడై ఉండాలా? దేవుడు మనకు తోడై ఉండి మనము కూడా అట్రీతిగా ఏమవ్వాలి? వర్ధిల్లాలి. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారము ఏమన్నారమ్మా? అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు ఏమన్నాడు? ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. ఇదిగో ధరణిలో ఉన్న ఎంతమంది జనులను ఉన్నా, ధరణిలో అనగా ఈ భూమి మీద, ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నా ఆ యేసు ప్రభువుకు సాటి వస్తారా? ఆ ధన్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి సాటి వస్తారా? సాటి రారు. నీ సాటి లేరు. నీ బోటి వారెవరు? అంతము నీవే, అంతయు నీవై ఉన్నవాడవు. మొదట నీవే, ఆల్ఫా ఒమేగా, ఆదియు నీవే, అంతము నీవే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఏమంటారు చూడండి. ఎస్, జాగ్రత్త పడినట్లు, నీవు జాగ్రత్త పడినట్లు. చూసారండి, మనం దేని విషయంలో జాగ్రత్త పడతాం? ఆస్తుల విషయంలో, అంతస్తుల విషయంలో కదా, కదండి, అవునా కదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం విషయంలో, నీ భక్తి విషయంలో, నీ ప్రార్థన విషయంలో నువ్వు ఎలా ఉండాలంటున్నాడు? జాగ్రత్తగా ఉండిన ఎడల. జాగ్రత్త పడు. జాగ్రత్త పడునట్లు నువ్వేం చేయాలట? దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. చూసారా, మన మార్గం ఏమవుతుందటండి? వర్ధిల్లుతుంది. కాబట్టి మన మార్గాలన్నీ ఎవరికి తెలుసు? మన మార్గాలన్నీ వర్ధిల్లాలి అని అంటే, తిన్నన మార్గంలో వెళతలేదనుకోండి, దేవుడు వర్ధిల్లింప చేయడు కదా. నీవు ఏమండి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని ఈ రకంగా దొంగ పాడాడు అనుకోండి, అవును, నువ్వు ఏ దొంగతనం చేస్తున్నావో తెలియకుండా ఉంటుందా దేవునికి? కదా. ఒకసారి ఎలాగే ఒక దొంగ ఎలాగే పాడుతున్నాడు. ఎలాగా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే. అప్పుడు నేను మనసులో అవును, ఆ ప్రభువుకే తెలియదు, మాకు కూడా తెలియదు, ఆ ప్రభువుకే తెలుసు. నీకు తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఏ ఇంటికి వెళ్ళాలో నీకు తెలుసు, నాకెలా తెలుసు? కదండి, అవునా? దొంగనే కాదు, మనం వెళ్ళేటువంటి మార్గాలు దేవునికి వ్యతిరేకముగా ఉంటే
ఆ మార్గమును దేవుడు చూచేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త పడు, నీ మార్గం విషయంలో జాగ్రత్త పడు, నీ జీవితం విషయంలో జాగ్రత్త పడు. ఏమండి, జాగ్రత్త పడి నీ యొక్క మార్గమును, నీ మార్గమును అంటే ఏంటి? నీ జీవితాన్ని, ఏమండి, నీ యొక్క అలవాట్లను, నీ మార్గం అంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకో, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ. ఆయన అన్నాడు కదా, ఏమని? ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తున్నాం. సమూయేలు రెండో గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సమూయేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఏమయ్యాడటండి? అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇందాక ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరికి? యోసేపుకి ఎవరు తోడే ఉన్నారట? యెహోవా. ఇప్పుడు దావీదుకి ఎవరు తోడే ఉన్నారు? మోషేకి ఎవరు తోడే ఉన్నారు? యెహోషువకి ఎవరు తోడే ఉన్నారు? మరి ఈరోజు నీకు నాకు ఎవరు తోడే ఉన్నారు? ఎవరు తోడై ఉండాలి? దేవుడే. దావీదుకు తోడై ఉన్న ప్రకారము దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతి యెహోవా తోడై ఉన్నాడు. కనుక వితౌట్ గాడ్ మనం ఏం చేయలేమండి. ఆయన అంటాడు కదా, నాకు వేరే ఉండి మీరేమీను చేయలేరు, నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు. ఇది గమనించండి. శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువు వారికి దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళి పోనీ వారు ఏమైనా సంపాదించారా? సాధించారా? ఆఖరికి ఆహారమే సంపాదించుకోలేకపోయారు. దేవుని దగ్గర ఉన్నంతకాలం పేరుంది, యేసు ప్రభు దగ్గర ఉన్నంతకాలము ఫుడ్ ఉంది, అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికాయి. యేసు ప్రభువుకు దూరంగా ఎప్పుడైతే పారిపోయారో, రాత్రంతా గలిలయ ఆ యొక్క సముద్రంలో, దేవుని బిడ్డలారా, రాత్రంతా వల వేసిన వారికి ఏం పడలేదట? చేపలు పడలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఏమన్నారు? రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేపైనా పడిందా? పడలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదిగో ఈ పక్కన వల వేయి అని అన్నాడో, ఆయన మాట చొప్పున చేపలు వచ్చి ఆ శిష్యుల వలలలో పడిపోయాయి. ఎవరి మాట? అక్కడ కూడా ఎవరి మాట? యేసు ప్రభువు వారి మాట. కాబట్టి ఆయనకు వేరే ఉండి మనము ఏమీ చేయలేం. కనుక రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే 31వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 20-21 వచనాలు చూద్దాం. రైట్. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21లో మనకు హిజ్కియా అనేటువంటి ఆయన కనిపిస్తున్నాడు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను ఆయన పని చేయుచు వచ్చెను. ఆయన బలిష్టమైన చేతి కింద నీవు నేను ఏమై ఉండాలట? దీన మనస్కులై అణిగి మణిగి ఉంటే తగిన సమయమందు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెయిట్ చేద్దాం. వెయిట్ కరో జీ, వెయిట్ కరో. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణమైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. జరిగేది జరగకుండా మానదు. మనం వర్ధిల్లే స్థితి వర్ధిల్లకుండా ఉండదు కదా, వర్ధిల్లుతాం. బట్ టైం పడుతుంది. ఒక ఆయనకు 1 సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకొక ఆయనకి ఇంకొక 5 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకొక ఆయనకి 30 సంవత్సరాలు పట్టవచ్చు. మా నాన్నగారి జీవితాన్ని తీసుకుంటే, మా నాన్నగారు మా ఊరిలో
ఆలయం నిర్మించడానికి దాదాపుగా ఆయన సేవా జీవితంలో 35 ఏళ్ళు పట్టిందండి. ఆయన సేవా జీవితంలో 40 సంవత్సరాలు అద్దెళ్లలో ఉన్నారు. అప్పుడు కానీ ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం దొరకలే. ఇప్పుడు ఆయన ఎంతకాలం వెయిట్ చేశారు? 35 సంవత్సరాలు పైన వెయిట్ చేశారు. దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. వర్ధిల్లేలా చేశాడు, దేవాలయాలు కట్టేలా చేశాడు, స్వస్థతశాలను నిర్మించేలా చేశాడు. నేను అదే చూస్తూ ఉంటాను. దేవా, ఓ 12 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా నీ చిత్తము. ఏమండి, సమయము రాగా ద్రాక్షరసం ఏమైంది? నీళ్ళైంది. నీళ్లు ద్రాక్షరసముగా మారాయి. నా సమయం ఇంకనూ రాలేదమ్మా అన్నాడు. ఎవరు? అవునా? అలాగే మన విషయంలో కాదు, నాలాంటి యాజకులైన వారి విషయంలో ఆయన సమయం వస్తే ఎవరు ఆపుతారండి? నో వన్ క్యాన్ స్టాప్ కదా. దేవుడు ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లేలా చేస్తాడు. అలాగే హిజ్కియా విషయంలో మనం చూస్తున్నప్పుడు తన దేవుడైన యెహోవా దృష్టికి ఎలాగున్నాడట? అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. అలాగే దేవుని సేవకులమైనటువంటి మేము కూడా దేవుని విషయంలో యథార్థంగా ఉండాలి. అలాగే మా అధికారుల క్రింద మేము అనుకూలముగా ప్రవర్తించాలి, అనుకూలముగా ఉండాలి. అధికారులైన వారి యొక్క మాట శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాటతో పాటు దేవుడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో మనం చూస్తాం కదా. మనుషుల దయందును దేవుని దయందును ఆయన వర్ధిల్లాడు కదా. అలాగే యాజకులమైనటువంటి మేము కూడా, నేను కూడా యథార్థముగా ప్రవర్తిస్తేనే, యెహోవా దృష్టికి అనుకూలముగా పనిచేస్తేనే నేను వర్ధిల్లుతా. యథార్థముగా ప్రతి దాంట్లో లెక్కప్పు చెప్పాలి దేవునికి, ప్రతి రూపాయిలో లెక్కప్పు చెప్పాలి. దేవుని యొక్క సొమ్ము విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి, నా జీవితం విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి, సంఘం విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ దేవునికి లెక్క అప్పచెప్పాలి. మరి మీరును లెక్క అప్పచెప్పాలి, ప్రతి దానిలో లెక్క అప్పచెప్పాలి. కాబట్టి యెహోవా దృష్టికి అనుకూలముగా మనం ఉందాం. అలాగే యథార్థముగా, నమ్మకముగా మనం పనిచేయాలి. నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావా, ఆ కంపెనీకి, ఆ యజమానుడికి నువ్వు యథార్థముగా నువ్వు పనిచేయి. యోసేపు అలాగే యథార్థముగా పనిచేశాడు. పొతీఫర్ ఎవరండి? పొతీఫర్ భార్య విషయంలో కూడా యోసేపు యథార్థంగానే ఉన్నాడు. ఆయన నమ్మకముగా పనిచేశాడు, యథార్థత పోగొట్టుకోలేదు, తన నీతి పోగొట్టుకోలేదు. కనుక దేవుడు ఏం చేశాడు? యోసేపును వర్ధిల్లింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యొక్క హిజ్కియా అనేటువంటి ఆయన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకముగా పనిచేస్తూ వచ్చాడు. అలాగే ఈ రోజున నేను కానీ మీరు కానీ మీకున్న పనిలో మీరేం చేయాలమ్మా? నమ్మకంగా పనిచేయి. నువ్వు స్కూల్ టీచర్వా, నిద్రపోకు. గంటలు పడుకుంటారా? పడుకోవద్దు. బాగా ట్యూషన్ చెప్పు, బాగా చదువు చెప్పు. నువ్వు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు నిద్రపోతూ ఆ యొక్క పనిని ప్రక్కదోవ పట్టించొద్దు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ పక్కదోవ పట్టించొద్దు, అనుకూలంగా ప్రవర్తిస్తూ పనిచేయి. దేవుడు ఒకనొక సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. టీచర్లు అన్నందుకు టీచర్లు ఏమన్నా బాధపడతారేమో. టీచర్లు అంటే అందరి విషయంలో చెప్తున్నానండి. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు కదా, చాలామంది. మళ్ళీ ఇప్పుడు టీచర్లు సంఘం వచ్చి నా మీద కేసు వేస్తారేమో, అది మరీ ప్రమాదం. కనుక కొంతమంది, అందరూ కాదండి. అలాగే కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, ఎవరైనా సరే యథార్థంగా పనిచేయి. నీ యొక్క యజమానునికి ఏముండాలా? నమ్మకము కలిగి ఉండు. వాళ్ళు ₹1,00,000 ఇచ్చి పలానా సరుకు కొనుక్కురమ్మన్నాడు, దానికి లెక్కలు కరెక్ట్గా చెప్పు, దొంగ లెక్కలు చెప్పొద్దు.
నీ యొక్క యజమానుడు ఏమన్న దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టి లెక్కలు ఖచ్చితంగా చెప్తే నువ్వు దీవించబడతావు. నువ్వు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఇది గమనించు. అంటే మనం ఎక్కడున్నా ఏం తప్పకూడదమ్మా? ఎస్, నీతి తప్పిపోకూడదు. 21వ వచనం చెప్తున్నాడు, తన దేవుని ఆశ్రయించుటకాయ దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి. ఈ రాసుకోండి మీరు. ఎలాగా? సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఆమేన్. ఎంత చక్కటి మాట అండి. మరి ఈ రోజున మనం అలాగున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. నేను దేవుడు ఆశీర్వదించాడు, నువ్వు వర్ధిల్లావు. మరి నీ సేవ ఎలాగుంది? ఒకసారి ఆ సేవ వైపు చూడు, ఆ దేన సేవకుడి వైపు చూడు. ఆ సేవ విషయంలో నేను ఎంతగా సహకరించాలో అంతగా సహకరించు. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేశాడంట? దేవుని మందిర సేవ విషయంలో ఏం చేశాడంటండి? సేవ విషయంలో సహకారం చేసిన వాడై ఉన్నాడు. మన మధ్యకాలంలో ఒక ఇద్దరు వ్యక్తులను కలిశాను, పెద్దవారే, చాలా పెద్దవారు వయసుకి. అయితే వారు మరి హూబ్లీ అనేటువంటి ప్రాంతంలో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా వారిని కలవడం జరిగింది. అయితే వారు హూబ్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే, ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, మేము పలానా సిఎస్ఐ చర్చ్కి వెళ్తామండి, అక్కడ కూడా సిఎస్ఐ చర్చ్కి వెళ్తామండి, మాకున్నదంతా ఆ చర్చ్ కోసం ఇస్తామండి. చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క మైండ్లో ఏం పోగొట్టుకోలేదు వాళ్ళు. నేను ఎక్కడ ఆత్మీయ రీతిగా వృద్ధి పొందానో అక్కడే నేను వెళ్తాను, దేవుని సేవ విషయంలో నేను ఇస్తాను అని ఒక కమిట్మెంట్తో వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా మనం వెళ్ళేటువంటి ఆ యొక్క సంఘములో అలాంటి కమిట్మెంట్తో ఉన్నప్పుడు ఆ సేవకుడు, ఆ సంఘం వృద్ధి గావించబడుతుంది. మనమనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆ విశ్వాసులు ఆ సేవకుడు గురించి, ఆ సంఘము గురించి ఏం చేయాలా? పాటుపడాలి. అప్పుడు వాళ్ళని ఏం చూడక్కర్లా, మన సంఘమే, మన పరిస్థితి, అబ్బా దేవుడు ఎంత గొప్పగా చేశాడురా అని మనం ఆనందపడతాం. కనుక హిజ్కియా బ్లెస్ చేయబడ్డాడు. కానీ ఇక హిజ్కియా ఏం చేశాడంటండి? ఏం చేశాడు? దేవుని మందిర సేవ, మధురమైన సేవ అండి ఆయన సేవ. నేను చేస్తున్నది మధురమైన సేవే. అలాగే మీరు కూడా ఆయన మధురమైనటువంటి సేవను చేయగలగాలి. అలాగే ధర్మశాస్త్ర విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని, అతడు ఏ పనైనా నువ్వు ఆరంభించావా చిట్ట చివరి వరకు డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. అంతే, నువ్వు గివ్ అప్ ఇచ్చావా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. నువ్వు అనుకున్నది సాధించాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, హృదయపూర్వకంగా నువ్వు పని చేయి. నువ్వు కలిగి నువ్వు తాపి పని చేస్తున్నావా, ఆ పని హృదయపూర్వకంగా చేయి. నువ్వు సైకిల్ షాప్ పెట్టుకున్నావా, ఆ పని హృదయపూర్వకంగా చేయి. నువ్వు ప్యూన్గా ఉన్నావా, హృదయపూర్వకంగా చేయి. కార్ డ్రైవర్గా ఉన్నావా, హృదయపూర్వకంగా చేయి. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నావా, హృదయపూర్వకంగా చేయి. నువ్వు సేవా జీవితంలో సేవకుడుగా ఉన్నావా, హృదయపూర్వకంగా చేయి. నువ్వు టీచర్గా ఉన్నావా, హృదయపూర్వకంగా చేయి. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హిజ్కియాను వర్ధిల్లింపజేసినట్లుగా నిన్ను నన్ను వర్ధిల్లేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన హృదయపూర్వకంగా చేశాడు కనుక వర్ధిల్లాడు. అలాగే ఈ రోజున మనము కూడా హృదయపూర్వకముగా చేసి మనం వర్ధిల్లాలి. అలాంటి గొప్ప భాగ్యం ఇక్కడ ఏకీవించిన మనందరకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగ వర్ధిల్లింప చేయును గాక. మీ యొక్క ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ యొక్క బాటలో, ఆటలో, ప్రయాణములలో, ఆరోగ్యములో
దేవుడు వర్ధిల్లింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవ, మీకు అనేక వందనాలు, స్తోత్రములు. ప్రభా, గాయూస్కు యోహాను గారు నాయన రాస్తూ పలికిన మాటల్లో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా అలాగనే నీవు అన్ని విషయములలో నాయన అనేటువంటి మాటను బట్టి నేటి దినాన్న మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. నీకు స్తోత్రములు. అన్ని విషయములలో వర్ధిల్లుట అయ్యా, విశ్వాస జీవితంలో మేము వర్ధిల్లాలి, అలాగే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, అలాగే మా యొక్క జీవితంలో కూడా మేము వర్ధిల్లాలి నాయన. అదే నువ్వు సెలవిస్తున్నావు. అది ఎప్పుడనంటే నీ యొక్క మాటను శ్రద్ధగా విన్నప్పుడు, శ్రద్ధగా ఆలకించినప్పుడు, శ్రద్ధగా నడుచుకున్నప్పుడు. కాబట్టి దేవా, అలాగన మేము ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళేటువంటి ధన్యత మాకును మా యొక్క సంఘ బిడ్డలకును దయచేయమని దీవించుమని వాక్యం నేనే నాని సెలవిచ్చిన మా మంచి బోధకుడును రక్షకుడును ప్రధాన యాజకుడునైన యేసుక్రీస్తు నామమున వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతియు వితాతి కింకర్తావై వేలాయు మా దేవా, ప్రతి వస్తువును మాకు బహుమతిగా ఇచ్చు హితుడా మా ప్రేమానికే చూపుదుము. పుటెండ్ల భాగ్యదారలవాన విసరు పుష్పములు ప్రేమన్ చాటున్ ప్రసరించు కోతలో ఫలనుందు వీవు నెమ్మదిగల ఇండ్లు నిజ సౌఖ్య కాలములు ఈ మాహి ఫలించు ఐశ్వర్యాధికముల్ ఈ మూగా కలిగిన హృదయులమై వందనములు రుణపడియున్నాము నీకు. దురితంబు లోనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రుంధర్మంబు చేసి నరులాకి ధర్మమున కొరతది చెడు సర్వవరము లమచిన పరమోపకారి జీవంబు ప్రేమాను జీవను కలిగించేడు పావనాత్మను మాకై పంపితివీవు. దీవెనల్ ఏడు రెట్ల వరింపను మమ్ము నీవిమలాత్మన్మాలో కుమ్మరించు. మాకైవాడు కొనిడి రుక్ బగును నీకయ్యప్పుగా నీచు నిఖిల వస్తువులు శ్రీకారం బగు నిత్య శ్రేష్టదన నిధి అయి పైలోకంబు నందుండు లోపంబు లేక
మోచనము కల్గే పాపంబుల్ పరిహారమాయే కృపా సాధనములు దొరికే మోక్షం శంభు స్థిరమాయే మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనక స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికి నీటి వితాతికిన్ కర్తవై వెలయు మా దేవా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము. మా ప్రభా, వానకు పడిసెము పట్టు అయా తని నానుపు వరదలు రాగా మానవులెందరూ మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకే ప్రభా తండ్రి, మమ్మల్ని ఈ రీతిగా మీ సన్నిధానంలోనికి తీసుకొచ్చిన విధానమును బట్టి స్తోత్రములు ప్రభా. మాకై వాడుకొని రూకలు వ్యర్థమే, నీకై అప్పుగా ఇస్తే ప్రభా లోపము లేకుండా ఉంటాయి కనుక అయ్యా నీకు మేము ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది అయ్యా మేము ఆశీర్వదించబడిన కొలది అయ్యా నీకు అర్పణలు అర్పింపవలసిన వారమై ఉన్నాం. అయ్యా నీ వాక్యంలో ఉంది కదా, నేను తిరిగి ఇవ్వవలసి వచ్చినట్లు ఎవడైనా నాకేమైనా ఇచ్చినా అయ్యా మీరు మాకు ఇచ్చుచున్నదే అయ్యా